అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ ఈ క్లిప్స్ అయితే మేము ఇండియా నుండి మళ్ళీ యూఏఈ వచ్చేటప్పుడు తీసిన క్లిప్స్ అనమాట. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వెకేషన్ అయిపోయి మళ్ళీ యూఏఈ అయితే రిటర్న్ అయిపోయాము. ఈ మొక్కలు ఏంటంటే ఇండియా వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఈ చిన్న చిన్న మొక్కలే ఉన్నాయి. ఇవి అలా వదిలేస్తే మళ్ళీ ఎండిపోతాయేమోనని ఇట్లకి పెట్టేసి వెళ్ళాము. షింక్లో ఇలా పెట్టేస్తే కొంచెం వాటర్ ఫిల్ చేసి వెళ్ళాము. అంటే 1 మంత్ కదా, 1 మంత్ వచ్చేలోపు ఉంటాయా ఉండవా అన్నట్లు. లాస్ట్ టైం కూడా ఒకసారి అలా పెట్టేసి వెళ్ళామన్నమాట. ఇప్పుడు సమ్మర్లో అవటం వల్ల మంచిగా మనీ ప్లాంట్ అయితే చాలా గ్రోత్ వచ్చింది. ఈసారి అక్కడ కిచెన్లో అంత వెలుతురుగా అట్లా అయితే లేదు. వింటర్ సీజన్ కదా, పెరగలేదు, కానీ మొక్కలైతే బాగానే ఉన్నాయి. మొత్తం నీట్గా సర్దుకొని వెళ్ళాను. వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ బొద్దింకలు అవి చాలా ఎక్కువగా ఉంటాయి. వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో అని మీకు కొన్ని వీడియోస్ అయితే వచ్చినాయి కదా, క్లీనింగ్ వీడియోస్. అవి ఆ ముందు క్లీన్ చేసినాయి అన్నమాట. యాక్చువల్గా మొత్తం క్లీన్ చేసి నీట్గా పెట్టుకొని ఇంకా ఇండియా ట్రిప్కి అయితే వెళ్ళాం. హౌస్ అయితే నీట్గానే ఉంది. ఎలాంటి పురుగులు అట్లా లేవు. అంటే మొక్కల లోపల పెట్టిన చిన్న చిన్న దోమల్లాగా పురుగులు వస్తాయి కదా, అలా అయితే ఏం లేదు. చాలా నీట్గానే ఉందన్నమాట. అంతా కింద మనకి కిచెన్ ఐటమ్స్, బౌల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సింక్ కింద అంతా. అవి కూడా నేను హౌస్ క్లీన్ చేసుకునేటప్పుడు మొత్తం సర్ది పెట్టేశాను కాబట్టి ఎలాంటి బొద్దింకలు అట్లా అయితే ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది. హ్యాపీ అన్నమాట. లేకపోతే 1 మంత్ 2 మంత్స్ మనం లేకపోతే ఫుల్గా ఇంకా బొద్దింకలు ఎక్కువ అవుతాయి. చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఈసారి అయితే ఆ ప్రాబ్లం ఏం లేదు. చాలా బాగుంది ఇల్లు అయితే. స్టవ్ దగ్గర ఏం లేకుండా అన్ని గ్యాస్ అవన్నీ ఆఫ్ చేసి వెళ్తామన్నమాట. మెయిన్ దగ్గర అన్నీ ఆఫ్ చేసి అట్లా వెళ్తే కొంచెం భయం లేకుండా ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఆ తర్వాత యాక్చువల్గా నేను వచ్చిన తర్వాత ఒక 1 వీక్ వరకు అయితే వీడియోస్ అయితే తీయలేదు. ఇండియా నుండి వచ్చేటప్పుడే కొంచెం హెల్త్ బాగలేదు. ఇంకా అట్లా వచ్చిన తర్వాత కూడా 1 వీక్ వరకు కొంచెం డల్గా నీరసంగా అట్లా హెల్త్ అయితే బాగాలేదన్నమాట. యాక్టివ్ అవ్వలేదు. సరే 1 వీక్ తర్వాత మళ్ళీ ఇంకా వీడియోస్ అవి ఇట్లా స్టార్ట్ చేసుకున్నాను చిన్నగా. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసర దోశ వేస్తున్నాను. పెసర దోశ, వేసిన పప్పు, కొబ్బరితో చేసిన చట్నీ. ఈ పెసరట్టుకి నేను బియ్యము అట్లా యాడ్ చేయలేదు. ఓన్లీ పెసరపప్పే. పచ్చ పెసలు ఉంటాయి కదా, అవి సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అంతే. ఇలా కూడా మనకి రైస్ యాడ్ చేసుకోకపోయినా కూడా చాలా బాగా వస్తాయి. క్రిస్పీగా వస్తాయి. కొంచెం మందంగా వేసుకుంటే మెత్తగా కూడా తినొచ్చు. అంటే క్రిస్పీగా రావడం కోసం కొంచెం రైస్ యాడ్ చేస్తుంటాము. లేకపోతే మనం బియ్య పిండి అయినా కొంచెం ఒక గుప్పెడు అట్లా వేసుకుంటే అలా వస్తాయి కదా. మనం కావాలంటే ఇంకా జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే మర్చిపోయాను, అసలు వేయలేదన్నమాట. అట్లాగే ప్లెయిన్గా వేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఏంటో ఇక్కడ మళ్ళీ వైట్ కలర్ దోశలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇండియా రాకముందు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు దోశ పిండి పౌడర్ అని చెప్పేసి ఉందన్నమాట. సరే ట్రై చేద్దాం అసలు దోశలు ఎలా ఉంటాయి ఏంటని తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత కలిపి పెట్టాను. పిండి ఉంది కదా అని కలిపి పెడితే వింటర్ అవ్వటం వలన ఏమో పిండి పులవలేదు. ఎంత పిండి కలిపి పెట్టానో అది అలాగే ఉందన్నమాట. సరే దోశలు వస్తాయో రావో అని ఇంకా నేను పక్కన అలా కలిపి పెట్టి వదిలేశాను. ఒక 1 డే, ఒక 2 డేస్ వరకు అలాగే ఉంచేసా. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందిలేండి. మేము ఇండియా నుండి వచ్చినప్పటికి చాలా చల్లగా ఉంది. అసలు చలి అంత ఎక్కువగా ఉంది. అందుకోసమని పెసర్లు నానబెట్టి పెసర దోశ అయితే వేసా. సరే పిండి అయినా చూద్దాము వస్తాయా రావా అని చెప్పేసి ట్రై చేస్తే పర్లేదు, బాగానే వచ్చినాయి. కొంచెం కరకరలాడుతూ అట్లా క్రిస్పీగా అయితే బాగానే ఉన్నాయి. వాడుకోవచ్చు. ఎప్పుడన్నా మనం
కావాలి అనుకుంటే తెచ్చుకోవచ్చు అన్నమాట. సరే అవి 2 కలిపేసి ఇంకొకే దాంట్లో మిక్స్ చేసి పెట్టా, కొంచెం కొంచెం ఉన్నాయని. ఇక్కడైతే మా అమ్మాయి ఇంకా శాండ్విచ్ చేసుకోవాలని చెప్పేసి చేసుకుంటా ఉంది. బ్రెడ్ బటర్తో ఫ్రై చేసి ఇట్లా ఆమ్లెట్స్ కూడా కొంచెం బటర్ వేసుకొని ఫ్రై చేసుకొని పైన కొంచెం పెరి పెరి మసాలా అని చెప్పేసి అది వేసుకుంది. అది లేకపోతే మనం పెప్పర్ కానీ సాల్ట్ అట్లా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా అన్నీ మనం ఇలా బ్రెడ్ పైన అరేంజ్ చేసుకోవటమే. ఇవన్నీ మనకి ఇది బ్రౌన్ బ్రెడ్, లెట్యూసు, కీరా, ఆనియన్స్, ఇవైతే పికిల్డ్, ఇవి తెచ్చుకుంది తను. పికిల్డ్ ఆల్పినస్ అని తెచ్చుకుంది. లేకపోతే మనం ఆలివ్స్ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఆమ్లెట్ అలా పెట్టేసుకొని మయోనైజ్తో తినచ్చు. ఒట్టిగా తిన్నా కూడా బాగుంటుంది కదా మనకి. అందులో మనం కీరా, ఆనియన్స్ అవన్నీ పెట్టుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం లంచ్ బాక్స్లోకైనా పెట్టేయచ్చు ఇట్లా. ఎక్కువగా వెజిటేబుల్స్ అవి ఉన్నాయి అని తను అలా విడివిడిగా సపరేట్ బ్రెడ్ మీద అలా పెట్టేసుకుంది అనమాట. మనం శాండ్విచ్ మేకర్లో 2 బ్రెడ్స్ పెట్టేసి అలా చేసుకోవచ్చు. ఇట్లా స్టవ్ మీద కానీ లేకపోతే శాండ్విచ్ మేకర్ ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే ఇంకా నెక్స్ట్ వీకెండ్ అలా ఉన్నప్పుడు మేము గ్రోసరీస్ కోసం అని చెప్పేసి వెళ్ళాము. ఈసారి అయితే అన్నీ ఎక్కువగా మిల్లెట్స్ అట్లా అయితే తీసుకొచ్చాను. ఇంకా వైట్ రైస్ అయితే తక్కువగా కుక్ చేస్తాను. ఇంకా మా వాళ్ళు అడిగితే ఎప్పుడైనా ఇంకా వీక్లీ వన్స్ అలా అడిగితే కుక్ చేస్తాను. మొత్తం మిల్లెట్సే తెచ్చుకున్నాను. మినప్పప్పు కూడా చూసారు కదా, వైట్ అయితే తేలేదు నేను. పొట్టు మినప్పప్పు, జొన్నలు, సజ్జలు, ఇంకా మనకి మిల్లెట్స్ అంటే రాగులు, వరిగెలు, సామలు, ఇవన్నీ ఎక్కువ తీసుకురాలేదు. హాఫ్ కేజీ అలా తీసుకొచ్చాను. యాక్చువల్గా సజ్జలు, జొన్నలు అవైతే నేను రెగ్యులర్గా వాడుతుంటా. రాగులు కూడా నాకైతే బాగా రాగి దోశ అయితే ఎక్కువ ఇష్టం. సజ్జలు, జొన్నలు కొంచెం ఎక్కువ పులుస్తాయి. సమ్మర్లో అయితే ప్రాబ్లం, పులిస్తే కొంచెం ఆ స్మెల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అదర్వైజ్ రాగిది అయితే చాలా బాగుంటుంది, రాగి దోశ కానీ అట్లా. ఇంకా ఈ మిల్లెట్స్ ఇవన్నీ అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చా నేను. అదే లిటిల్ మిల్లెట్స్, ఫాక్స్ టైల్ మిల్లెట్స్ అని ఇట్లా ఉన్నాయి కదా అవి. అందుకోసమే హాఫ్ కేజీ తీసుకొచ్చుకున్నాను. యాక్చువల్గా ఇంతవరకు అయితే ఎప్పుడు నేను కుక్ చేయలేదు. సరే ఫస్ట్ టైం కదా, తినమా అసలు ట్రై చేద్దామని స్మాల్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఉన్న వరకు అన్ని బాటిల్స్లో పోసేసి మిగిలినవి అలాగే పెట్టేస్తా. ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ అయితే ప్యాకెట్స్ అలాగే ఉంచుతాను. కొంచెం ఎప్పుడన్నా వాడేవి అవి అయితే బాటిల్స్లో పోసి కబోర్డ్స్లో పెట్టేసుకుంటాను. చూద్దాం ఎలా ఉంటుందో. అంటే కొంచెం హెల్తీగా ఇంకా మిల్లెట్స్ని ఎక్కువ యూజ్ చేద్దాము అన్నట్లు తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ మొత్తం సర్దేసుకొని ఎక్కడ మొత్తం కబోర్డ్స్లో పెట్టుకొని ఇక్కడైతే ఈవినింగ్కి డిన్నర్లోకి కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా కొంచెం ఆనియన్స్ అవన్నీ అయితే లేవు. గ్రోసరీస్ అవి తెచ్చుకున్నాం కానీ పప్పులు అట్లాంటి మిగిలినవి జస్ట్ ఇంకా సూపర్ మార్కెట్కి అలా వెళ్ళలేదన్నమాట. ఇక్కడ కింద గ్రోసరీ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కొన్ని అప్పటికప్పుడు అవసరమైన వాటి వరకు అంతవరకు తీసుకొచ్చుకున్నాము. ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఉల్లిపాయలు అవి కూడా ఏం లేవు, మళ్ళీ వెళ్ళాలి. సరే ఇక్కడైతే డిన్నర్లోకి ఎగ్ పులుసు పెట్టేసి బీన్స్ ఉన్నాయి, ఫ్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. రెండిట్లోకి ఒకేసారి ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు అయితే వేసుకున్నా. ఎగ్ పులుసులోకి అయితే టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి అవి వేసేసాను. ఇక్కడ చూడండి బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఇందులో ఉల్లిపాయ అయితే లేదు, ఆనియన్స్ అయిపోయినాయి, ఎగ్ కర్రీలోకే ఉందన్నమాట. ఇలా కూడా బాగుంటుంది ఫ్రై. మనకి ఏమన్నా చారు అలా ఉన్నా నంచుకోవటానికి బాగుంటుంది, లేకపోతే ఇలా కూడా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉల్లిపాయ ఉన్నా లేకపోయినా మనం సింపుల్గా ఇట్లా చేసేసుకోవచ్చు.
కొంచెం పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేసుకుంటే చాలా త్వరగా కుక్ అవుతాయి ఈ బీన్స్ కూడా. ఇంకా అవి వేగేలోపు ఇక్కడ చూడండి, ఇందులో కూడా నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ఒక 5 మినిట్స్ అలా మూత పెడితే టమాటాలు కూడా మంచిగా మెత్తగా అయిపోతాయి కదా. టమాటా కూడా కొంచెం బాగలేవు, అవి పూర్తిగా పండినవి అయితే కాదనమాట. కొంచెం టమాటాలు అంత బాగాలేవండి. సూపర్ మార్కెట్స్లో కూడా అంత పెడుతున్నారు కానీ మొత్తం ఫ్రెష్గా అయితే ఏమి ఉండట్లేదు. పచ్చిగా ఉన్నాయే కొంచెం అలా ఉంటున్నాయి, అవి కూడా పండట్లేదు అనమాట. సరే, మేము చిన్న కింద షాప్లో అలాగే తీసుకొచ్చుకున్నాం కొన్ని, ఇంకా అవే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా టమాటా అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో నేను ఇంకా కారం వేసుకొని ఇంకా ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టేసి ఆంతను వేసాను. వీటిని మనం ఒక కొంచెం సేపు కనుక బాయిల్ చేసుకుంటే చక్కగా మనకి తినేటప్పుడు ఆ పులుసు అదంతా మనకి ఎగ్స్ లోపలికి వెళ్తుంది కాబట్టి కుక్ అయ్యేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఇట్లా మనం ఈ కారము ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఇలా ఒక 5 మినిట్స్ కనుక ఇలా వేయించుకుంటే బాగుంటుంది కర్రీ. ఎక్కువ పులుసు అయితే కాదు, జస్ట్ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒక స్పూన్ చింతపండు వేసుకున్నాను అంతే. ఇంకా టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవటమే. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే కొంచెం సారీ ఇంకా పులుసుకి మనం మూత పెట్టేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, బీన్స్ కూడా ఇంకా ఫ్రై అయినాయి. నేను కరివేపాకు కొంచెం వేసాను, ముందైతే మర్చిపోయాను, తర్వాత వేసుకున్నా. ఇది కొబ్బరి కారం. మోస్ట్లీ ఫ్రైలు అన్నిటిలోకి నేను కొబ్బరి కారమే యూజ్ చేస్తూ ఉంటా. ఫ్రైస్కి నార్మల్ సంబార్ కారం వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ కొబ్బరి కారంలో మనం వెల్లుల్లి ఇదంతా వేస్తాం కాబట్టి ఇట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్గా మనం హడావిడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. ఇంకా పులుసు కూడా ఇక్కడ చూడండి బాయిల్ అయింది కదా, కొంచెం వాటర్గా కనిపిస్తుంది కదా, కొంచెం చిక్కబడే వరకు ఉంచి అయితే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ అదే చూపించాను కదా, గ్రోసరీస్లో బ్రౌన్ రైస్ తీసుకొచ్చాను. అక్కడ ఆ ప్యాకెట్ మీద మెజర్మెంట్స్ అయితే ఇచ్చారు, దాని ప్రకారం కుక్ చేస్తే అది సరిగా రాలేదన్నమాట, కొంచెం ముద్దగా అయింది. సరే ఇంకా అలా పెట్టద్దని అనుకుంటున్నా. నేను నార్మల్గా ఎక్కువగా గంజి వంచి అలా చేసుకుంటాను రైస్ ఎప్పుడైనా, వైట్ రైస్ కానీ లేకపోతే ఏదైనా సరే. నెక్స్ట్ టైం నుంచి ఇంకా అన్నం వండి ఇంకా గంజి తీసేద్దామని చెప్పేసి అట్లా కుక్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. కొంచెం ముద్దగానే ఉడికింది బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ ఎక్కువ దొరకట్లేదు ఇక్కడ, అది 1 kg ప్యాకెట్ అని అక్కడ ఉంటే తీసుకొచ్చుకున్నాము. చూడాలి ఇంకా వేరే షాప్లో అట్లా 5 kgs ప్యాకెట్స్ అలా దొరుకుతూ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి. ఇంకా చూసారు కదా డిన్నర్ రెసిపీస్, ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత 6 o'clock తర్వాత ఇంకా మేము 6కి ఆ రోజు స్కేటింగ్ ఉంది, స్కేటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ ఇంకా ఇండియా ట్రిప్ అయిపోయింది కదా, వచ్చిన తర్వాత ఎప్పటిలాగే మనం ఈ రొటీన్లోకి అయితే వెళ్ళిపోతాం కదా. ఇంకా అక్కడ మునగ చెట్టు చూసారు కదా, సమ్మర్లో మొత్తం ఎండిపోతూ ఉంటుంది, ఎవరు ఉండరు వాటర్ పోయటానికి. సీజన్లో మరి అది పూర్తిగా పోదేమో, కానీ ఇప్పుడు మళ్ళీ ఫుల్గా మొత్తం పువ్వు వచ్చేసింది చెట్టు నిండా, 2 కొమ్మలు ఉన్నాయి.
కాయలు కాసిద్దో లేదో చూద్దాం. ఇక్కడ కొన్ని డక్స్ ఉన్నాయి. పిల్లి చూడండి ఎలా కూర్చొని ఉందో. ఎంతసేపు వీడియో తీస్తున్నంతసేపు అట్లాగే ఉంది. అది అక్కడ ఫిష్ పాండ్ లాగా అట్లా చేశారు, వాటర్కి కలిసిపోయి ఉంది. ముందైతే నేను అలా వెళ్ళేటప్పుడు చూడలేదు. పర్టికులర్గా ఇలా వస్తూ చూస్తే అసలు ఆ వైట్లో వైట్ కలిసిపోయి అలా కూర్చొని ఉంది. వీడియో తీస్తుంటే అసలు కదలలేదు, అలా కదిలి వెళ్ళని కూడా వెళ్ళా, పక్కకి అట్లాగే ఉంది. ఇంకా మా అమ్మాయి వాళ్ళైతే ఇంకా స్కేటింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే చూడండి చీకటి పడుతూ ఉంది. ఇంకా చలి కూడా చాలా ఎక్కువ ఉంది. అసలు ఈవినింగ్ కొంచెం సేపు కూడా బయట అలా నుంచోలేమా అన్నట్లుగా ఉందన్నమాట చలి. స్వెటర్ వేసుకున్నా కూడా ఎక్కువ చలిగానే ఉంటుంది. ఇక్కడైతే చూడండి ఇంకా స్కేటింగ్ నుండి వచ్చిన తర్వాత గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. రైస్ మిగిలింది, వైట్ అంటే మా అమ్మాయి తినదేమోనని వైట్ రైస్ కూడా వండాను. బ్రౌన్ రైస్ కొంచెం డిఫరెంట్ స్మెల్గా ఉన్నాయి. గంజి వారుస్తాను, ఇంకా ఇట్లా అయితే కుక్ చేయను. అత్తేసరి పెట్టి అయితే తినలేమన్నట్లుంది అది. సరే వైట్ రైస్ బ్రౌన్ రైస్ రెండు చేశాను ఆ రోజు. కొంచెం కొంచెం మిగిలినాయి. యాక్చువల్గా నెక్స్ట్ డే వీళ్ళకి స్కేటింగ్ ఉంది. సరేనని చెప్పేసి ఇట్లా పెరుగు అయితే వేసేస్తున్నాను. ఇంకా రైస్లో పెరుగు ఇలా పెట్టేసి కలిపేసి పెట్టేస్తే మార్నింగ్ వెళ్ళేటప్పుడు బాక్స్ ఇచ్చేస్తాను. అంటే తను తినాలనుకుంటే తింటుంది. వింటర్ అవటం వల్ల అనుకుంటా అంత ఆకలిగా ఉండట్లేదని తినట్లేదు. కానీ మామూలుగా సమ్మర్లో అలా అయితే కారులో వెళ్ళేటప్పుడు కొంచెం తినేసిద్ది. అట్లా వేరే ప్లేస్కి అట్లా వెళ్తారు కొంచెం దూరం, వచ్చేటప్పటికి 9:30 అయ్యిద్ది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే ఇలా పెట్టేసా. పొద్దున్నే కొంచెం నిమ్మకాయ పిక్కలు ఉంటుంది కదా, అది పెట్టేసి ఇస్తే ఇంకా తీసుకెళ్ళిపోతారు. ఇంకా స్కేటింగ్ నుండి వచ్చిన తర్వాత ఫుడ్ అయితే ఏం అడగదు. కొంచెం ఇలా బటర్ మిల్క్ అలా అయితే తీసుకుంటూ ఉంటాం. అందుకోసమని బటర్ మిల్క్ అయితే కలిపాను. చూడండి గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.